ఇక్కడ మన యాకోబు విషయంలో చెప్పుకున్నాం. యాకోబులో ఉన్న భయమును తొలగించి అన్న హృదయమును మార్చి, దేవుని బిడ్డలారా, అన్నకు యాకోబు ఎడల, తమ్ముని ఎడల ప్రేమను కలుగు చేసి ఏసావు వచ్చిన వెంటనే యాకోబును పట్టుకొని కౌగిలించుకొని ముద్దు పెట్టి ఎంతో ప్రేమగా మాట్లాడినప్పుడు దేవుని బిడ్డలారా యాకోబు ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే తన ప్రార్థన దేవుడు ఆలకించాడని ఎంతగానో సంతోషించాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మనలో ఉన్న భయములను తొలగించే దేవుడు. యెహోషాపాతు రాజపక్షంగా ఉండి యుద్ధమును చేసి అక్కడ యోధా వారందరికీ గొప్ప సంతోషమును కలుగజేసి బాధించే వారిని వారికి దూరంగా చేసిన దేవునిగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనములో మనం చూస్తే, భయపడకము నేను నీ దేవుడినై ఉన్నానని అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తాం. భయపడకము నేను నీ దేవుడినై ఉన్నాను, నేను నీకు దేవునిగా ఉన్నాను కనుక నువ్వు భయపడవలసిన అవసరము లేదు, నువ్వు భయపడవలసిన అవసరము లేదని ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నారు. కనుక దేవుని బిడ్డలారా, మన భయములను తొలగించేవాడు, మనల్ని బాధించే వాటిని మన నుండి దూరం చేసే దేవుడు. కనుక దేనికి భయపడక, ఒకవేళ అనారోగ్య పరిస్థితులకు భయపడుతూ ఉన్నావా, ఆయన్ని ఆశ్రయించి ప్రార్థన చేసినట్లయితే నిన్ను స్వస్థపరుస్తానని మాట్లాడుతున్నారు. ఒకవేళ సమస్యల విషయంలో బాధపడుతున్నావా, భయపడుతున్నావా, వాటి నుండి నిన్ను విడిపించి నీకు సహాయం చేస్తానని ఆయన మాట్లాడుతున్నారు. మీ యొక్క కుటుంబంలో పిల్లల విషయంలో వారి భవిష్యత్తులు ఎలా ఉంటాయి, వారి భవిష్యత్తుల విషయంలో నేను చూడగలనా లేదా, వారు ఎలా దీవించబడతారు, వారి జీవితాలు ఎలా ముందుకు వెళ్తాయి అని ఒకవేళ భయపడుతున్నట్లయితే ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నారు, భయపడవద్దు, భయపడవద్దు, నువ్వు ఏ విషయంలో బాధపడవద్దు, ప్రతి విషయంలో నేను నీకు సహాయం చేస్తానని, నిన్ను బలపరుస్తానని, నేను నీకు దేవునిగా ఉన్నానని ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతున్నారు. కనుక ఈ వాగ్దానంలో ప్రతి దీవెన ఆశీర్వాదమును పొందుకుందాం.